హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మీరు ఆల్రెడీ నా థంబ్నైల్ చూసే ఉంటారు. సో ఈరోజు మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర శ్రీ సత్యమాంబ అమ్మవారి గ్రామదేవత పండగ జరుగుతుందండి. సో దీనికోసం మేము రెడీ అయిపోయాము. సో పండగలోకి వెళ్ళడానికని. సో మా అక్క, నేను, మా బావగారు, మా పాప అండ్ మా హస్బెండ్ స్టార్ట్ అయిపోయామండి. సో అండ్ ఫైనల్లీ పండగలోకి కూడా ఎంటర్ అయిపోతున్నాము. సో ఈ వీడియోలో అయితే మా హస్బెండ్ కనిపించరండి, బికాజ్ తనే వీడియో తీస్తున్నారు కాబట్టి. సో చూస్తున్నారు కదండి, గుడి దగ్గరకు కూడా వచ్చేసాము. సో పండగలోకి అయితే ఎంటర్ అయిపోతున్నామండి. సో ఫస్ట్ దర్శనం చేసుకోవాలి కదండి. సో మీకోసం అమ్మవారి పాదాలు కూడా చూపించేస్తున్నాను. సో ఇవేనండి అమ్మవారి పాదాలు. సో ఈ అమ్మవారు చాలా పవర్ఫుల్ అండి, మనం ఏం కోరుకున్నా జరుగుతాయి. సో ప్రజెంట్ అయితే క్రౌడ్ ఇంకా స్టార్ట్ అవ్వలేదండి, ఎందుకంటే టైం ఇంకా 6:30 అవుతుంది. సో మేమైతే ఎర్లీగానే స్టార్ట్ అయిపోయామండి, ఎందుకంటే నాకు ఇంకో చిన్న పాప ఉంది కదండి ఇంట్లోని, బికాస్ దానికోసమని త్వరగా స్టార్ట్ అయిపోయాను. సో త్వరగా చూసుకొని త్వరగా వెళ్ళిపోదామని. సో దర్శనం కోసమని మేము లోపలికి వెళ్ళిపోతున్నామండి. సో మీరు కూడా వచ్చేయండి మాతో పాటు. సో ఇక్కడ కూడా అమ్మవారిని దర్శించుకుంటున్నానండి. సో మీకు కూడా అమ్మవారిని చూపించేస్తున్నాను. సో కొంచెం క్రౌడ్ ఇంకా స్టార్ట్ అయిపోతారండి కాసేపు అయితే. సో ఈ అమ్మవారి గుడికి రాగానే కొంచెం ఏదో తెలియని పీస్ఫుల్గా అనిపిస్తుందండి. సో చూస్తున్నారు కదండి అమ్మవారిని. సో ఈ విధంగా అమ్మవారిని దర్శించుకున్నామండి. సో అందరూ బాగుండాలని కోరుకున్నాను. సో ఫైనల్లీ మా దర్శనం కూడా కంప్లీట్ అయిపోయిందండి, బయటకైతే వచ్చేస్తున్నాము. సో అదేవిధంగా ప్రసాదం కూడా తీసుకున్నాము. సో మా పాపకి అప్పటికే కొంచెం స్టమక్ అప్సెట్గా ఉందని చెప్తానైతే ఏం తీసుకోలేదు, వద్దని చెప్పేసింది. సో చూస్తున్నారు కదండి, ఇక్కడైతే ప్రోగ్రామ్ అవుతుంది. ఇంకా సేపు అయితే ఇంకా క్రౌడ్ అనేది పెరిగిపోతుందండి. సో ఈ విధంగా మేము కాసేపు ఇక్కడ టైం స్పెండ్ చేసాము ప్రోగ్రామ్ చూసి. సో ఇంకా మా పాప అయితే ఉండనని చెప్పి స్టార్ట్ చేసిందండి. సో అందుకని ఇంకా మూవ్ అయిపోయాము. సో చిన్నపిల్లలకు కానీ చాలా టాయ్స్, చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయండి. సో మా పాప అయితే నెయిల్ పాలిష్లు కొనే వరకు ఇంకా ఒప్పుకోలేదండి. సో తన కోసమని నెయిల్ పాలిష్లు తీసుకున్నాను. సో అదేవిధంగా మా అక్క కూడా తీసుకుందండి. సో ఈ విధంగా అన్నీ లైన్ బై అన్నీ చూసుకొని వెళ్ళిపోదామని. సో ఇక్కడైతే స్లిప్పర్స్ కూడా ఉన్నాయండి, రీజనబుల్ ప్రైస్. అదేవిధంగా చెరుకు. సో మనకి సంక్రాంతి అవగానే స్టార్ట్ అయిపోతుందండి. సో ప్రతి పండుగలోనే మనకి చెరుకు అనేది ఉంటుంది. సో చూస్తున్నారు కదండి, చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి చిన్నపిల్లల కోసం, ప్లేయింగ్ కోసం. అదేవిధంగా ఇక్కడ బ్యాంగిల్స్ అండ్ నెక్ సెట్స్ కూడా ఉన్నాయండి. సో ఇవి కూడా రీజనబుల్ ప్రైస్ అండి, చాలా బాగున్నాయి. సో నేనైతే మా పాప కోసం ఈ నెక్ సెట్ కూడా ఈవిడ దగ్గర తీసుకున్నాను. సో ఈ డ్రెస్ కూడా మ్యాచింగ్ అయిపోయిందండి. సో కీ చైన్స్ కూడా ఉన్నాయి, చాలా బాగున్నాయండి. సో ఇక్కడైతే చాక్లెట్ కేక్ కూడా
ఉందండి. సో చిన్నపిల్లలందరూ అయితే ఇక్కడ వదలట్లేదు. సో మా పాప కొంచెం స్టమక్ అప్సెట్ వల్ల తీసుకోలేదండి, లేకపోతే తను కూడా వదలదు. సో ఇక్కడ కూడా కొన్ని ఫుట్వేర్ ఉన్నాయండి. సో మా పాప కూడా తను కావాలని చాలా గోల పెట్టింది, బట్ ఆల్రెడీ తనకి చాలా ఉన్నాయని తీసుకోలేదు. సో అదేవిధంగా ఏ పండగైనా మనకి పానీపూరి, మోరీ మిక్సర్ ఈ రెండు మ్యాండేటరీ అండి. సో అదేవిధంగా ఈ లైటింగ్ది చూసింది. సో మా పాపకు కూడా తీసుకున్నానండి. తీసుకునే వరకు ఇంకా మమ్మల్ని వదలలేదు. సో చూసారు కదండి, తన కోసం కూడా తీసుకున్నాను. సో ఈ విధంగా మా షాపింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఎండింగ్కి వస్తామండి. అనుకోకుండా నా 10th బ్యాచ్ ఫ్రెండ్స్ని కూడా మీట్ అయ్యాను. ఫైనల్లీ ఈ విధంగా కంప్లీట్ అయిపోయిందండి.